తెలుగు విశ్వవిద్యాలయం ఈరోజు 23 మంది ప్రముఖులకు కీర్తి పురస్కారాలను అందజేస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథి గారికి, సాహితీవేత్తలకు, పురస్కార గ్రహీతలకు, వారి కుటుంబ సభ్యులకు, మా విశ్వవిద్యాలయం బోధన సిబ్బందికి, విద్యార్థులకు అందరికీ విశ్వవిద్యాలయం పక్షాన స్వాగతం పలుకుతున్నాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బోధన పరిశోధన కొనసాగిస్తూనే తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, లలిత కళల్లో విశేషమైన కృషి చేసిన ప్రముఖులను ప్రతి సంవత్సరం కీర్తి పురస్కారాలు, ప్రతిభా పురస్కారాలు, విశిష్ట పురస్కారాలతో సత్కరిస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2022 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు, ప్రముఖ జానపద విజ్ఞాన పరిశోధకులు ఆచార్య తంగిడి కిషన్ రావు గారిని వేదికకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్విఎస్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నాం. వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే మా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టి రమేష్ గారికి వేదికకు స్వాగతం. ఈరోజు పురస్కారాలు స్వీకరిస్తున్న ప్రముఖులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. బాదం సరోజాదేవి స్మారక పురస్కారం ఆధ్యాత్మిక సాహిత్యంలో శ్రీ హరిదాస్ గారు, వారి వేదికకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కీర్తి పురస్కార ప్రదానోత్సవానికి వచ్చినటువంటి మీ అందరికీ, అంటే ముందుగా సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నా మొదటి నమస్కారం. ఎందుకంటే వేదిక మీద ఉన్నవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళను ప్రోత్సహించే వేదిక ముందున్న వాళ్ళు అంతకంటే గొప్పవాళ్ళు అనేది నా ప్రత్యేకమైనటువంటి భావన. కారణం ఏమంటే, పండితులు రాసినటువంటి కావ్యాల మీద పరిశోధనలు కొనసాగిస్తున్నటువంటి ఈ విశ్వవిద్యాలయాల్లో నేను పండితుల సాహిత్యం కాకుండా కేవలం నిరక్షరాస్యుల సాహిత్యం మీదనే, వాళ్ళ మాట, వాళ్ళ కవిత, వాళ్ళ కథ, వాళ్ళ పొడుపు కథ, వాటి మీద నేను పిహెచ్డి చేశాను. అందుకే నన్ను మా రిజిస్ట్రార్ తర్వాత మా రింగు రామమూర్తి జానపద విజ్ఞాన పరిశోధనలు అని చెప్పేసి అన్నారు కదా. అందువల్ల మాకంటే సభలో ఉన్నవాళ్ళే ఎప్పుడైనా గొప్పవాళ్ళు. ప్రొఫెసర్స్ కంటే ప్రొఫెసర్లకు సేవ చేసేటువంటి అటెండర్లు, స్వీపర్లు, వాచ్మెన్లే నాకు ఆరాధనీయులు అనేది నా భావన. చీఫ్ గెస్ట్గా రావడానికి ప్రధాన కారణం ఏమంటే, నేను వారిని ఒక ఫంక్షన్లో కలిశాను. మొదటిసారి కలిసినప్పుడు వీరు మెట్రో డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డి అనే పేరు ఇట్స్ వెరీ పాపులర్. హైదరాబాద్ నగరంలో మెట్రో ఎంత పాపులర్, మీ పేరు కూడా అంతే పాపులర్ సార్. కాకపోతే మిమ్మల్ని చూడటం మాత్రం అదే మొదటిసారి. వీరు మేనేజింగ్ డైరెక్టర్ మెట్రో ఎన్విఎస్ రెడ్డి గారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. వారు ఇంత నిరాడంబరంగా ఉంటారా, ఇంత సింప్లిసిటీ ఉందా, ఇంత సిన్సియారిటీ ఉందా వారి లోపల అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయి అప్పటి నుంచి నా మైండ్లో మీరు ఉన్నారు సార్, ఏదో ఒక రోజు మిమ్మల్ని నాతో పాటు వేదిక ఎక్కించి నా పక్కన కూర్చుని పెట్టుకుంటాను అని ఆ రోజే భావించారు. అది కూడా 3 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఈ రోజే మిమ్మల్ని చూస్తున్నాను. మీకు పేరు పేరున నా నమస్కారాన్ని తెలియజేస్తాను. హరిదాస్ గారు, నేను ఎవరి గురించి అయితే మాట్లాడతానో దయతో వారు నిలబడితే వారి గురించి 2 మాటలు నేను ఏం చెప్తానో సభ్యులకు అర్థమవుతుంది. ఈ హరిదాస్ గారు ఏమిటి అంటే, వీరి గొప్పతనం ఏమిటంటే, రిటైర్డ్ ఆఫీసర్ హైదరాబాద్లో. వారు రిటైర్ అయిన తర్వాత ఈ వయసులో 18 రోజులు ఖాళీ నడకన హైదరాబాద్ నుండి పండరిపూర్కి వెళ్ళారండి. 18 days పట్టింది. ఆ తర్వాత ఏమిటి, ఆ నగరాన్ని ఇష్టపడ్డారు, ప్రేమించారు కాబట్టి ఇప్పుడు వారు అక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ కావడమే కాదు, అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ప్రతిరోజు 200 మందికి ఉచితంగా భోజనాన్ని అందజేస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారు పండరీపూర్ సంబంధించినటువంటి భక్తుల
భక్తుల కథలు చాలా అద్భుతంగా రాశారు. అది కూడా నన్ను బాగా ఆకర్షించింది. అయితే ఇవన్నీ నేను మామూలుగా విని చెప్పానండి, నేను చూసి అనుభవించి మాత్రం చెప్తాను. నేను చూద్దామని చెప్పేసి 2 వారాల క్రితమే వారి పండరీపురం కూడా వెళ్ళాను, వారి సత్కారాన్ని అందుకున్నాను. తర్వాత ఏమిటి అంటే పుస్తకాలు రాయడమే కాదండి, అందులో ఉన్నటువంటి భావజాలంతో ఎవరైతే జీవిస్తారో ముఖ్యంగా అలాంటి వాళ్ళని ఈరోజు అవార్డు గ్రహీతలుగా సెలెక్ట్ చేశాను. వీళ్ళంతా నా పరిశ్రమలో నెగ్గినటువంటి వాళ్ళని మీరు భావించాలి. సార్ మీకు నమస్కారం అండి. పురస్కారాల ప్రధానోత్సవం పురస్కారాన్ని అందజేయవలసింది ముఖ్య అతిథి అలాగే విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు రిజిస్ట్రార్ గారిని కోరుతున్నాను. మొదటగా ఆధ్యాత్మిక సాహిత్యంలో శ్రీ పి శ్రీహరిదాసు గారు రంగని ఆశీస్సులతో పండరీపురంలో 2013లో శ్రీ విఠలేశ్వర నిత్య అన్నదాన సత్రము స్థాపించి గత 10 సంవత్సరాలుగా భక్తులకు అన్న సంతర్పణ చేస్తున్నారు. అనేక మందికి జాతి మత కులములకు అతీతమైన అంకు చేసి ఎంతో మందిని ఈ ఆధ్యాత్మిక బాటలో ముందుకు నడుపుతున్నారు. ఈ దంపతులు 1994 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ ఉగాది రోజున హైదరాబాద్ నుండి పండరీపురంకు భిక్షాటనతో 17 రోజులలో పాదయాత్ర పూర్తి చేసి అప్పటి నుండి శ్రీ పాండురంగని సేవయే పరమావధి అని భక్తుల సేవయే భగవత్ సేవగా భావించి ముందు తరాలకి మార్గదర్శకులైనారు. వారికి ఆధ్యాత్మిక సాహిత్యంలో పురస్కారాన్ని, తర్వాత ప్రాచీన సాహిత్యంలో ఆచార్య చెల్లా महायोग पीठे कटे भीमरज्यं वरं पुण्डरीकाय दातु मुनीन्द्रै तमागत्यनिष्टं तमानन्दकन्दं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गं परब्रह्मलिङ्गं भजे 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 पाण्डुरङ्गम् వేదికని అలంకరించినటువంటి పెద్దలు, అంటే సమయం తక్కువగా ఉన్న పేర్లు చెప్పడం లేదు, అలంకరించినటువంటి పెద్దలు, సభలో ఉన్నటువంటి పెద్దలకి చిన్నలకి ఆ పాండురంగుడు దివ్యాసులు కోరుతూ ఈరోజు ఈ సభ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2022 సంవత్సరాల పురస్కారాలని మనకు అందజేస్తున్నారు. అంటే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి దాన్ని ధృవీకరించి చెప్పడంలో ఈ యొక్క పురస్కారాలు ఇవ్వడంలోనే తెలిసిపోతున్నది. ఎందుకంటే ఒక తెలుగులోనే ఇన్ని రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయనేటువంటి తెలియజేసింది నాకు. నేను మటుకు తెలుసుకుంది 46 విభాగాల్లో వారు ఇస్తున్నారంటే ఎన్ని విభాగాల్లో ఇస్తున్నారు అంటే పల్లెటూరు సాహిత్యంలో నేను తర్వాత వచ్చి బ్యాక్వర్డ్ ఉండేటువంటి దీంట్లో తాండాల్లో, తర్వాత వచ్చి ఆధ్యాత్మిక దీంట్లో చింతనలో, సాహిత్యంలో, నాటకాల్లో, పిట్టకథల్లో, జోక్స్ లో, హాస్యంలో వీటన్నిటిలో ఇస్తున్నారంటే మన తెలుగుని ఎన్ని రకాలుగా వాళ్ళు తీసుకొని వచ్చి ఈ తెలుగు వారి భాష మాట్లాడే వాళ్ళందరికీ కూడా మనం వీళ్ళని ఇంకా ఎంకరేజ్. ఎందుకంటే ఈ రోజు అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ ఇన్ మై హౌస్ ఆల్సో, నేను తల్లిదండ్రులను తప్పించి పిల్లలందరికీ కూడా తెలుగు మాట్లాడడం వచ్చు, కానీ రాయడం కానీ చదవడం కానీ రాదు. అలాంటి ఈ రోజుల్లో ఇంకా మన భాష వెనకబడకుండా చక్కగా ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో వారి పురస్కారాలని మనకి ఇంతమందికి అందించినందుకు మనం అందరం కూడా మన యొక్క
కరతాళ ధ్వనులతోటి ఈ పురస్కారాలు వాళ్ళకి మళ్ళీ మనం అందజేయాలని కోరుతూ ఈ యొక్క విశ్వవిద్యాలయం వారి అందరికీ కూడా వారికి అందజేస్తున్నాం. తర్వాత నాకు పురస్కారం వచ్చింది అనేటువంటిది చాలా సంతోషమే. అయినా ఈ పురస్కారం నాకు రాలేదండి. ఎందుకంటే నా బయోహిస్టరీ శ్రీహరిదాసు శ్రీహరిరావు అనేటువంటి నా జీవిత చరిత్ర గురించి రాసి నాకు ఇచ్చుంటే నాకు వచ్చిందని సంతోషపడేవాడిని. అయితే మహదానంద పడుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే పాండురంగుని యొక్క భక్తుల చరిత్రలను ఆ జడ్జెస్ కానీ ఎవరైతే ఎంపిక చేశారో ఈ పుస్తకాన్ని వారందరూ కూడా చదివి భక్తుల యొక్క చరిత్రలు ఇంత చక్కగా ఉంటాయా, కాబట్టి ఈ భక్తులు యొక్క జీవిత చరిత్రలు మన తెలుగు వారికి అందరికి కూడా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పాండురంగుని మీద ఉండేటువంటి ఆ భక్తి శ్రద్ధలు ఆ జడ్జెస్ లో కనిపిస్తున్నాయి. వారు దీన్ని ఈ పుస్తకాన్ని వారు ఎంపిక చేసినందుకు వారందరికి కూడా ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇంకొక చిన్నది కూడా, ఇక్కడ ఈ పుస్తకం రాసిందంతా కూడా నేనే. దీనికి మెయిన్ ఫౌండేషన్ ఏంటంటే వారు ఇందాక చెప్పినట్టు మేము 17 రోజుల పాదయాత్రతోటి పండరిపురం వెళ్ళాము. ఈ పండరి యాత్ర పాదయాత్ర అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా నా సతీమనేటువంటి విశాలక్ష్మి చక్కగా ఆవిడ రాసింది ఈ పండరి యాత్ర వైభవం అనేటువంటిది. అది బేసిక్గా తీసుకొని ఈ రోజున ఈ యొక్క చరిత్రలు మేము రాయగలిగామంటే నా ఈ యొక్క సభాముఖంగా కూడా ఆవిడకు కూడా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. కాబట్టి ఈ యొక్క పురస్కారంలో కొంత వాటా ఆవిడ కూడా ఇస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. హరి ఓం రామకృష్ణ హరి రామకృష్ణ.
అందరూ అభిమతం ఉన్న మానవ హృదయం, నిర్మల మనస్సుకు దివ్యౌషధం, సేవా మార్గమే నిన్నగా తలచి భక్తిని శక్తిగా మరచి